గరుడ పురాణం సాధారణంగా కుటుంబ సభ్యుడు మరణించిన తర్వాత చదువుతారు. ఇది మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరడానికి, మోక్షం లభించడానికి మరియు మరణానంతరం జీవితం గురించి తెలుసుకోవడానికి చదువుతారు. ఈ గరుడ పురాణాన్ని ఎప్పుడు చదవాలో తెలుసుకుందాం. కుటుంబ సభ్యుడు మరణించిన తర్వాత సాధారణంగా 13 రోజుల పాటు చదువుతారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని మరియు వారికి మోక్షం లభించాలని గరుడ పురాణం చెప్తారు. ఈ పురాణం మరణం తర్వాత ఆత్మ యొక్క ప్రయాణం నరకలోకాల గురించి వివరిస్తుంది కాబట్టి మరణించిన వారి బంధువులు చదువుతారు. కొంతమంది గరుడ పురాణాన్ని పవిత్రమైన గ్రంథంగా భావించి సాధారణ రోజుల్లో కూడా చదువుతారు. గరుడ పురాణం చదవడానికి కొన్ని నియమాలున్నాయి. అవి కూడా చూద్దాం. శుభ్రమైన బట్టలు ధరించాలి. ఏకాగ్రతలో చదవాలి. సాధ్యమైనంత వరకు ప్రశాంతమైన ప్రదేశంలో చదవాలి. పురాణం చదివే ముందు చదివిన తర్వాత శుభ్రంగా స్నానం చేయాలి. ఈ గరుడ పురాణంలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, గరుడ పురాణం ఒక పవిత్రమైన గ్రంథం కాబట్టి దీనిని చదివేటప్పుడు కొన్ని నియమాలు పాటించడం మంచిది. అయితే కుటుంబ సభ్యుడు మరణించిన సందర్భంలో దీన్ని చదవడం ఆనవాయితీ.